హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వం వరుసగా కేసులు పెడుతూ వస్తుంది. ఇటీవల సత్తెనపల్లికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన కాన్వాయ్ తగిలి ఒక వ్యక్తి చనిపోయారంటూ కూడా పదే పదే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక కేసు నమోదు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఏటుగా కూడా ఎఫ్ఐఆర్లో చేరుస్తూ వచ్చారు. దాంతోపాటు గుంటూరుకు సంబంధించి మిర్చి రైతులకు సంబంధించిన ఆందోళన కావచ్చు, అంటే మిర్చి రైతులకు సంబంధించి మద్దతు ధర కోసం ఆయన గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారంటూ కూడా ఆయన మీద మరో కేసు నమోదు చేస్తూ వచ్చింది ఈరోజు ప్రభుత్వం. ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా కూటమి ప్రభుత్వం వ్యూహాలు చేస్తుందంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ఏడాది పాలనకు సంబంధించి నిన్న సుపరిపాలన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. దీంట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని అంతు తేలుస్తాము, జగన్మోహన్ రెడ్డిని మరో 20 ఏళ్ల పాటు రానేయకుండా చూస్తామంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం సార్. సో ఏంటి సరే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి పర్యటనలో మీరున్నారు ఆయన పక్కనే. సత్తెనపల్లి కావచ్చు, గుంటూరు కావచ్చు, పొదిలి కావచ్చు, ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రభుత్వం చెప్పినా కూడా ఉల్లంఘించి అక్కడికి వెళ్తున్నారు, ఆ కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కార్యక్రమాలకి వెళ్తున్నామని ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత పర్మిషన్కి అప్లై చేసిన తర్వాత పర్మిషన్ తోటి వెళ్తున్నాం. అంటే ఆ పర్మిషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ దగ్గర 50 మందే ఉండాలి, 30 మందే ఉండాలి, 1 కారే ఉండాలి, 2 కారే ఉండాలి. ఇట్ ఈస్ జనరల్లీ ఇన్ డెమోక్రసీ దీన్ని ఏమంటామంటే, ఇంకా పరిపాలనలో ఉన్న వాళ్ళకి అవతల వాళ్ళు ఏమాత్రం లెక్కలేనితనంగా కనపడుతున్నట్టుగా కనపడుతుంది. ఓకే, విచ్ ఈజ్ అన్డెమోక్రటిక్, వెరీ అన్డెమోక్రటిక్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తన పరిధి దాటలేదు. ప్రజలు వాళ్ళ బాధల్ని ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారంటే అపోజిషన్ దగ్గరికి వెళ్తారు. అపోజిషన్లో ఎవరున్నా సరే, సి ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ 19 కన్నా ముందు ఎవరుండారు? చంద్రబాబు నాయుడు గారు ఉండారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనాలు అప్పుడు వస్తూ ఉండేవాళ్ళు విపరీతంగా తన పాదయాత్రలో. అప్పుడు పెట్టారు ఇన్ని కేసులు, ఎందుకు పెట్టలేదు? కూటమి ఏర్పడిన తర్వాత వీళ్ళకి ఏంటంటే, ఈ కూటమి అత్యాశలో మునిగిపోయి మనం పనిచేసినా చేయకపోయినా మనం ఏదైతే మాట్లాడతామో ప్రజల్ని మోసం చేయొచ్చు, ఈవీఎంల ద్వారా లేకపోతే ఇంకొకరి ద్వారా మోసం చేయొచ్చు. కాబట్టి అవతల ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 2024 తర్వాత పొరపాటున వాళ్ళు గెలిచారు. 24లో కూటమి గెలిచిన తర్వాత వాళ్ళ స్లోగన్ ఏంటంటే, అసలు అతన్ని రానేమో, తొక్కేస్తాం, నారదీస్తాం, ఏమనుకుంటున్నారు, రకరకాల వార్నింగ్స్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు కాకపోతే ఇంకొక ఆయన, ఇట్లా ఇస్తూ పోతూ ఉన్నారు. నాకు తెలిసి ఈ వార్నింగ్స్ ఇవ్వటం అనేది డెమోక్రసీలో ఐ థింక్ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి మే నాట్ బి గుడ్. ఎందుకంటే ప్రజలు ప్రతిసారి మీరు ఒక 1952 నుంచి భారతదేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జరిగిన ప్రతిసారి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే మీకు అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎలా మన అధికారంలోకి వస్తున్నారు, పరిపాలన ఉన్న వాళ్ళు ఎందుకు పడిపోతూ ఉన్నారు, ఈ తింగర వేషాలు ఉంటాయి. వర్ యూ టు సే ఆర్ టు గివ్ ఏ కాల్ లైక్ దట్, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు రానేమో, అంతు చూస్తాం, ఆయన అసలు ప్రతిపక్ష పార్టీగా ఉండటానికి వీలు లేదు, అసలు జీరో అయిపోయింది. ఎలా అవుతుంది జీరో? ఒక పొలిటికల్ పార్టీ అలా అనుకుంటే మీరు ఎన్నిసార్లు జీరో కావాలి? తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు జీరో కావాలి? అంటే ఆయనకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మనం ఏం అనడానికి లేదు. ఎందుకంటే 2024 అధికారం వచ్చిన తర్వాత, అధికారం రాకముందు పాపం చాలా మాట్లాడాడు, కానీ అధికారం వచ్చిన తర్వాత ఆయనకి అధికారం ఎక్కడుందో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టమే జరిగిపోయింది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని గురించి నేను చాలా తక్కువ మాట్లాడదలుచుకున్నాను. ఎందుకని ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికి పార్టీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే, ఇక్కడ తెలంగాణలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. చూద్దాం యాక్టివిటీ. తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నాడు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అనేకమైనటువంటి సమావేశాలను అడ్రస్ చేస్తూ ఉన్నారు పక్కపక్కనే కూర్చొని. షో మీ వన్ ఎగ్జాంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వ్యాలిడ్ పాయింట్. ఎందుకు ఏం చేయట్లేదు? సరే, ఇక్కడ బట్టి రేవంత్ ఇద్దరు కూర్చుంటున్నారు, ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మీ వాదన.
అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 5 ఉప ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళు హాయిగా ఎప్పుడు కనపడకుండా పోయేవాళ్ళు ఎవరు కాదు, ఏదో ఒకటి మాట్లాడుతుండేవాళ్ళు. బట్ మీ ముఖ్యమంత్రి మీ ఉప ముఖ్యమంత్రి కలిసి, అంటే పర్సనల్గా కాదు, పబ్లిక్ యాక్టివిటీలో గవర్నెన్స్లో కలిసి కూర్చొని చెరోక సీట్ వేసుకొని మాట్లాడిన అంశాలను 1-2 చూపించండి నాకు. ఎందుకు? అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని, పాపం ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో మాకైతే తెలియదు, నేనైతే అందలుసుకోలేదు. ఎందుకంటే ఆయన గెలిపించే వరకు ఒక కెటలిస్ట్గా కనపడ్డాడు. గెలిపించిన తర్వాత ఆయన ఎక్కడ ఇబ్బంది పడ్డాడో, ఎందుకు వెనకబడ్డాడో, ఎందుకు బతిలాడుకుంటున్నాడు, ఎందుకు ఆయన తరఫున మాత్రమే పనిచేస్తున్నాడు ఒక కార్యకర్తగా. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం క్యాబినెట్ మంత్రులు కూడా అంత యాక్టివ్గా ఆయన పొగుడుతున్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినంతవంటి దాన్ని ఏమంటాం, ఆ హైప్ ఎవరు ఇవ్వట్లేదు. తన పార్టీని మర్చిపోయి ఇంకో పార్టీ నాయకుడిని అంత హైప్ ఇస్తూ పోతున్నాడంటే, బాబు మీరు డిప్యూటీ సీఎం యాక్టివిటీ ఒకసారికి అవసరం అంటే మీరు తెలంగాణలో చూసి నేర్చుకోండి. ఇంకా ఈ భట్టి గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా డిఫరెన్స్ ఉంది. రాజకీయంలో కావచ్చు, పరిపాలనా విధానంలో కావచ్చు, పనిచేసే విధానంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం కంపేర్ చేయలేం. కానీ ఆయన మొదటిసారి ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి కొంచెం ఆ ఎంజాయ్మెంట్ అదేమన్నా ఉందేమో సరే. కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు సార్, నిన్న ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి అంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అని కొన్ని ఉన్నాయి అంటే కదా, ఆ బ్యారియర్ దాటి వెళ్ళిపోతున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయన తొక్కుపెట్టి నారదీస్తాము, తాట తీస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడితే తప్పని చెప్పేసి ఇదే మాట్లాడినటువంటి కూటమికి సంబంధించిన నేతలందరూ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఎలా సరైనదిగా మనం భావించాలి సార్? అదే ఐ థింక్ ది ప్రజెంట్ రూలింగ్ పార్టీ దే క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళంతటా వాళ్ళు ఒక రాజరికంలో ఉన్నట్టుగా భావించి వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, మిగతా వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకూడదు. విచ్ ఈస్ ఫండమెంటలీ రాంగ్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నువ్వు ఎలా ఉండాలంటే రోల్ మోడల్గా ఉండాలి. ఎలా మీరు తొక్కి పట్టి నారది ఇటువంటి ఏంటంటే ఇది ఏమన్నా నారదీసే ఆ చుట్టా లేకపోతే ఆ మొక్క? ఎట్లా మీరు ఏం మాట్లాడుతూ తొక్కిపెట్టి నారదీస్తామని ఒకళ్ళు, తాట తీస్తామని ఒకళ్ళు. ఎవరిది పాపం ఎన్నిసార్లు తీశారు జగన్మోహన్ రెడ్డి గారి తాటను, జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కిపెట్టి నారదీయటం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజా సమస్యల మీద ఇంతకుముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా తెలుగుదేశం వాళ్ళు గారు కానీ ఈరోజు అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వీళ్ళే చెట్టు కట్టేసి మహిళలను కొడతారు. వీళ్ళ ప్రభుత్వంలోనే గిరిజన మహిళల మీద హత్యలు జరుగుతాయి, హత్యాయత్నాలు జరుగుతాయి, ఆఖరికి చంపేస్తారు. వీళ్ళ ప్రభుత్వంలోనే రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళ ప్రభుత్వంలోనే ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్కడ ఏ కార్యక్రమాన్ని, ఏ మేనిఫెస్టో దాన్ని, సూపర్ సిక్స్ని ఎక్కడ అమలుపరచరు. ప్రజలు అడిగితే, ప్రజల తరపున మాట్లాడితే ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారిని కలిపి తాట తీస్తాం, నారదీస్తాం, లేకపోతే తొక్కేస్తాం పాతాళలోకానికి. ఇదేమన్నా యుఎస్ ఇరాన్ లేకపోతే ఇజ్రాయెల్ వార్ అండి? నీకు పైనుంచి బాంబింగ్ వేసేసి ఎక్కడో కొండల కింద ఉన్నటువంటి యురేనియం అణుబాంబులను కనుక్కోవడానికి వేసే బాంబులు అయ్యన్న పాతాళలోకాన్ని తొక్కేటువంటి. ఏమనుకుంటున్నారు అసలు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం తెలియట్లేదా? నాకు తెలిసి వీళ్ళకి అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించినటువంటి ఘటనని 2019-24 మధ్య ప్రజలు ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రజలేమీ ఊరకు రావట్లా. అతని పరిపాలన 2019-24 మధ్య చూసినటువంటి అనేకమైనటువంటి పేద వర్గాలు సంబంధించిన వ్యక్తులు ఆయన ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ కుటుంబాలకు ఎలా చేరాయి, ఇప్పుడు 24లో ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ విధంగా అసలు తొంగలో తొక్కేశారు, వాటిని ఏ విధంగా ఆచరణలో పెట్టలేకపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి, బీజేపీకి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తేడా ఉంది, పొరపాటు ఎక్కడో జరిగిపోయిందని ప్రజలు వాళ్ళకై వాళ్ళు భావించుకొని ఊహించుకొని ఆ నాయకుడు మళ్ళా వస్తే ఆ నాయకుడి వెనకాల పరిగెత్తున్న విధానం, పొలాల్లో పడి హెలికాప్టర్ ఉంటే ఆ హెలికాప్టర్ దగ్గరికి ఆయన్ని చూడటం కోసం మీరు ఆ రాప్తాడు చూడండి, లేకపోతే మొన్న పొదిలి చూడండి, లేకపోతే నిన్న కారులో వెళ్తున్నటువంటి మన సత్తెనపల్లి చూడండి. ఇవన్నీ దేనికి? తెనాలు చూడండి, దేనికి సంకేతాలు ఇవన్నీ? మీ వెనకాల ఎందుకు రావట్లేదు? ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్, why people are not behind of you?
సో మీరు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలంటే ఇబ్బంది పడతారేమోనని ప్రజలు తిరుగుబాటు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల మీద, ఆయన కార్యకర్తల మీద, ఆయన అభిమానుల మీద, ఆయన పార్టీ నాయకుల మీద మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్య కాండ ఏదైతే ఉందో దీనికి చరమగీతం ఖచ్చితంగా పాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని మీరు చూస్తే ఒకసారి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమైందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజుకి నౌకలు లేవు ఆంధ్రప్రదేశ్లో. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ రీజనల్ పార్టీ లెవెల్కి తగ్గిపోయింది. కారణం రాంగ్ డెసిషన్స్, కారణం అహంకారంతో కూడినటువంటి మీరు చేసినటువంటి వార్నింగ్స్. ఇప్పుడు అదే జరుగుతోంది. కూటమి ప్రభుత్వానికి కన్ను తెలియట్లేదు. అక్కడ ఢిల్లీలో ఎవడో ఉన్నాడు, వాళ్ళు కాపాడుతాడు, మధ్యలో ఒక మీడియేట్ ఉన్నాడు, వీడు మొత్తం మోస్తాడు, కాబట్టి ఇక్కడ మనం ఏమైనా చేయొచ్చు. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజల పేరు చెప్పి ఇంకా వాడిని చంపలేదు అన్నట్టుగా, ఇంకా కొట్టలేదు అన్నట్టుగా, ఇంకా కేసులు పెట్టలేదు అన్నట్టుగా ప్రజల ఒత్తిడి ఉందంటే వీళ్ళ మీద ప్రజలు ఒత్తిడి ఉంటే ప్రజలు జగన్ దగ్గర ఎందుకుంటారు? కాబట్టి కూటమి గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ టోటల్లీ రాంగ్ థింగ్స్. వాటిని ఆపకపోతే వాళ్ళకి ఇబ్బంది. కానీ సార్ ఇప్పుడు మీరు సత్తెనపల్లికి సంబంధించి నేను ఇందాక చెప్పినట్టు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వైలేషన్స్ చేసి మరి ఈ కేసులు చేశారని చెప్తున్నారు. ఆయన మీద మొన్న కేసు నమోదైంది. ఈరోజు గుంటూరుకు సంబంధించిన అంశంలో కూడా ఆయన మీద కేసు నమోదు చేసుకుంటూ వచ్చింది. ఈ కేసులు పదే ఇట్లా నమోదు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి ఎందుకు ఈ రకంగా మీరు ప్రభుత్వం మాట వినట్లేదని చెప్పేసి ఒక మాట, లేదంటే కావాలని ఆయన సింగయ్య ఆయన చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి కావచ్చు మీ తప్పే ఉందని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మానవీయ కోణాలు కూడా లేకుండా అయిపోయింది, కనీసం జాలి దయ కూడా లేకుండా అయిపోయిందని చెప్పేసి హోంమంత్రి గారు మాట్లాడటం, ఇవన్నీ ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాకు తెలిసి ఎవరు ప్రజల మనిషి, ఎవరు ప్రైవేటు మనిషి, ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి ఎవరు దగ్గరగా ఉంటారు, ప్రజలకి ఎవరు దగ్గర ఉంటారో అందరికీ తెలుసు. 10 రూపాయలు ఇవ్వాలంటే ఎవరికి చేతులు వస్తాయి ప్రజలకి, ఒక పాలసీ తీసుకురావాలంటే ప్రజల పక్షాన ఆలోచించగలిగిన వ్యక్తి ఎవరు, లేకపోతే ప్రైవేటు వ్యక్తుల పక్కన ఆలోచించి 10 రూపాయలు ఇవ్వటానికి చేతులు రానటువంటి వ్యక్తులు ఎవరో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 3 నెలల క్రితం జరిగినటువంటి మిర్చి యార్డ్ విషయంలో ఈరోజు కేసు పెట్టారంటే దాన్ని ఏమనాలి అసలు? అంతెందుకు సత్తెనపల్లి విషయంలో 2 రోజుల తర్వాత కదా ప్లేటు ఫిరాయించినటువంటి ఎస్పీ గొంతు కనపడింది. ఆయన ఊరేగింపు జరుగుతూ ఉంటే ఎస్పీ గారే చెప్పారు ఆ వాహనం జగన్మోహన్ రెడ్డి గారిది అంటే కాదు అది ప్రైవేటు వాహనం అని ఆయనే చెప్పాడు. 2 రోజులు వీళ్ళు యోగా అక్కడ దాని గిన్నెస్ రికార్డు బుక్ తీసుకొచ్చిన తర్వాత జనాల్ని దోలి యోగా అనే చాపలేసి దుప్పట్లేసి వాళ్ళని పాపం తెలిసినా తెలియకపోయినా ఆ ఎక్సర్సైజ్ చేసి ఫోటోలో కనపడింది మాత్రం ఓన్లీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కనపడ్డారు యోగాలో. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా యోగాలో? ఉన్నారు. చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. యోగా చేశారా? చేశారు. సరే, చేస్తే మంచిది. ఆ పాపం వాళ్ళని చూసి ఒక గిన్నీస్ రికార్డు తీసుకొని ఏడుకు వచ్చేసరికి అరే మనం వైజాగ్ పోయేసరికి ఆడేదో గిన్నీస్ రికార్డు అనుకున్నాం. అసలు గిన్నీస్ రికార్డు ఇక్కడ కనపడతా ఉంది, రాళ్ళపళ్ళ రెంటపల్లె దగ్గర అక్కడ కనపడతా ఉంది కదా. ఇక్కడ కదా జనం ఉంది, అక్కడేమో తోలితే ఉన్నారు, ఇక్కడేమో పరిగెత్తు ఉన్నారు జగన్ వెనకాల. ఏం జరిగింది? ఎస్పీని పిలిచి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకొని జగన్ పేరు కూడా పెట్టమని చెప్పడం జరిగింది. జగన్ కారులో ఎవరున్నారు? బస్సు యాక్సిడెంట్ ఎక్కడైనా అయితే బస్సు డ్రైవర్ మీద కేసు పెడతారు, బస్సులో ఉన్న ప్రయాణికుల మీద కేసు పెట్టరు. విచిత్రం ఇది. పెట్టి చేస్తున్నారు, చేయనివ్వండి. ఎంతకాలం చేస్తారో మేము కూడా చూస్తాం. ఎంతకాలం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేయగల మహా అంటే ఏం చేయగలుగుతారు సార్? మహా అంటే ఒకరోజు అరెస్ట్ చేస్తారు, మరి తీసుకొస్తారు, మళ్ళీ బెయిల్ మీద వస్తాడు, అంతే కదా. అంతకన్నా పెద్ద గొప్పత ఏ ఉండకపోవచ్చు. సో దానికి ఇంత హంగామా చేస్తున్నటువంటి ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడండి? నీకు నేను వెళ్ళి ఉంటే రెంటపల్లె ఎక్కడికి వెళ్ళాడు? ఆయన చనిపోయినటువంటి ఒక కార్యకర్తతో ఉప సర్పంచి విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళాడు. అంటే వెళ్ళకూడదా? మీరు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇన్ని ఆంక్షలు పెడతారు? ప్రజలు పెట్టండి అన్ని ఆంక్షలు. ఆయన పోతూ ఉన్నాడు. మీరు 3 వెహికల్స్ వేసి 3 వెహికల్స్ అనుకున్నాం. ప్రజలు కలుస్తూ ఉన్నారు మధ్యలో.
ప్రజలు కలుస్తూ ఉన్నారు, వరదలో నీకు ఇంకో ప్రవాహం వచ్చి కలిసినట్టుగా కలుస్తూ ఉన్నారు. లేకపోతే 1,00,000 దాకా చేరినటువంటి జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? సో ఇవన్నీ మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది. మీరు పెట్టుకున్నటువంటి 5 జిల్లాల పోలీసుల్ని తీసుకొచ్చి ఆ సత్తెనపల్లికి రాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా అడ్డుకోవడం కోసం 5 districts ఎంటైర్ పోలీస్ వాజ్ దేర్. సంబంధించి ఎందుకంత? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే గందరగోళాలు ఏం జరగవే, మీరు వెళ్ళినట్టుగా కావాలని ఎక్కడ చేరే. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే నాన్సెన్స్గా కనబడుతూ ఉన్నాయి. అంటే పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ వీళ్ళల్లో ఎక్కడో అది ఒక, దాంతోపాటు ఆత్మన్యూనతా భావం. ఇక మనం రావేమో, ఇవి మనకు చివరి ఎన్నికలేమో, కాబట్టి అతను ఏదైనా చేయాలి, అతని మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టిన తర్వాత అసలు జైల్లోంచి బయటికి రానివ్వకూడదు. ఈ స్టోరీలు ఎక్కువైపోతూ ఉన్నాయి. మీరు న్యూటన్స్ థర్డ్ అని చూసుకోండి. పాలిటిక్స్ అది సైన్స్, బట్ పాలిటిక్స్లో కూడా అదే కనపడుతూ ఉంటుంది. సంహవ్ విచిత్రం, పాలిటిక్స్లో సైన్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవడం ఇక్కడే జరుగుతుంటుంది. ఏపీకి సంబంధించి జరుగుతుంది. ఓకే, కానీ ఇప్పుడు సరే, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించి ఎప్పుడు కూడా ఈ వివాదమే అవుతుంది సార్. ఆయన ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి 12 నెలలు 13 నెలలు అవుతుంది. ఈ 13 నెలల్లో ప్రతిసారి ఏదో ఒక సెక్యూరిటీకి సంబంధించి ఇష్యూ వస్తూనే ఉంది. ఆ సెక్యూరిటీ ఇస్తేనో Z+ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి ఆయన కోర్టులకు కూడా వెళ్ళారు. ప్రభుత్వం ఏమో ఒక సాధారణ ఎమ్మెల్యేకి మేము ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత సెక్యూరిటీ ఇస్తాము, అంతకుమించి మేము ఎక్కువ ఎలా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి సాధారణ ఎమ్మెల్యేకి Z+ సెక్యూరిటీ ఎలా ఇస్తారు? మరి ప్రభుత్వం చెప్తుంది కూడా సరైనదే కదా సార్. హౌ కెన్ యూ కాల్ హిమ్ యాజ్ ఎ సాధారణ ఎమ్మెల్యే? ప్రభుత్వం, హోంమంత్రి గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, హోంమంత్రి గారు చెప్పినా లేదా ఇంకొకరు చెప్పినా, సే దేర్ ఇస్ ఏ రూల్ ఆఫ్ లా కదా. వాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్, దానికన్నా ముందు ఒక పెద్ద ఉద్యమకారుడు, భారత రాజకీయాలనే తిరగరాసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే కదా మొత్తం దేశం అంతా పోయింది, అంతే కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రోసయ్య గారిని అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత సపోర్ట్ చేసినా, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీరంతా గందరగోళం అయ్యారు కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి 14లో వచ్చుండకపోవచ్చు, కానీ 19లో ఆయన వచ్చిన తర్వాత మీరు కట్టుకున్న కూటమిలన్నీ కూడా పేకమేళ్ళు అయిపోయాయి కదా. తర్వాత మీరు కూటమిగా ఉంటే తప్ప ఆయన ముందు నిలబడలేకపోయారు. ఐ కెన్ కాల్ హిమ్ యాజ్ ఎ స్మాల్ మ్యాన్. అసలు మీకు ప్రభుత్వానికి, గవర్నమెంట్కి ఏమైనా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు ఇంత లక్షల మంది ప్రజల మధ్యలో పోతూ ఉన్నాడు, అతనికి ఏమన్నా అయితే అతను అడగాల్సిన అవసరం లేదు. ఎస్, ఈ మీకు ఈ సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పాలి. ఆఖరికి ఏ దశలోకి వెళ్ళారంటే కోర్టు ద్వారా మేము తెచ్చుకోవాలి దశలోకి వెళ్ళాం. అంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, ఫంక్షనింగ్లో ఉన్నట్ట లేనట్ట. కోర్టు చెప్పింది, కోర్టు చెప్పినప్పుడు ఇవ్వాలిగా. కోర్టుకి మీరేం చెప్తున్నారు? అతను సాధారణ ఎమ్మెల్యే అండి, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, పిలవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము అదేవిధంగా ఆయన ఆఫ్టర్ ఆల్ కుప్పం ఎమ్మెల్యేని మేము ఎప్పుడు అనలా. ఇది వీ హ్యావ్ గివన్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ టు ది అపోజిషన్ ఆర్ సీనియారిటీ. ఎప్పుడైనా పిలిచాము మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎప్పుడైనా అతన్ని ఓడిపోయినప్పుడు, ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు 23కి 11కి పెద్ద లెక్కేమి లేదు, తేడా ఏమి లేదు కదండి అనుకుందాం. ఓడిపోతే ప్రతిపక్షం అనే అంటారు, తప్పలేదు, ఓడిపోయిన పార్టీ అనే అంటారు కదా. అంతేగాని ఆఫ్టర్ ఆల్ కుప్పం ఎమ్మెల్యే అని ఎవరు అన్నారా? ఈ డైలాగులు ఎందుకు వస్తున్నాయి? ఆఫ్టర్ ఆల్ ఇతను పులివెందుల ఎమ్మెల్యే కాదని ఎవరున్నారు? పులివెందుల ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యున్సీ ఇన్ అమాంగ్ 175 కాన్స్టిట్యున్సీస్. అట్లనే మాట్లాడే వాళ్ళది కూడా, మీది కూడా కాన్స్టిట్యున్సీ అమాంగ్ 175. బట్ వైల్ ఈవెన్ టాకింగ్ మీరు చిన్న గౌరవాన్ని కూడా ఇవ్వటానికి మీ మనసు ఒప్పట్లేదే. మాజీ ముఖ్యమంత్రి అని పిలవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే మాజీ అన్న వాళ్ళకి ఎట్లా కనబడుతుంది అంటే ముఖ్యమంత్రి లాగానే కనబడుతుంది. ఓకే, సో ముఖ్యమంత్రి అని పిలవాల్సి వస్తుందని చెప్పేసి అసలు మాజీ ముఖ్యమంత్రి 2 తీసేసి పులివెందుల ఎమ్మెల్యే. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా, ప్రజలు కదా ఇక్కడ ఆలోచించాల్సింది, ప్రజలు కదా అంతిమ నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు, వాళ్ళే చెప్పాలి కదా. కాబట్టి వీ డోంట్ కేర్ ఆల్ దీస్ వర్డ్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్ వాట్ దే ఆర్ టాకింగ్. సో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్లీ డిసైడెడ్ to be into the people always on their problems. Okay. That is a minimum responsibility or important maximum responsibility of the opposition party. As an opposition party, ఆయన ప్రజల్లో ఉంటాడు. ప్రజలు ఆయన వెంట పరిగెత్తినంత కాలం ప్రభుత్వాలు ఆయన చూసి భయపడిపోతానే ఉంటాయి. కాబట్టి మీరు ఇన్వేరియబుల్లీ మీరే ఆయనకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. మీ రో పార్టీలు ఉండవు, మీ సెక్యూరిటీ ఉండదు. మీరు ఏం చెప్తారంటే 3 వాహనాలు లేకపోతే 100 మంది రేపటి నుంచి జగన్ ఒక్కడే పొమ్మంటారేమో.
మాకు తెలియదు. ఒకవేళ జగన్ ఒక్కడే పోండి, జగన్కి ఒక్కడే పోతే ఏమవుతుందో చూడండి అంటే వీళ్ళు ఏమైనా దాడి చేస్తారేమో. సో ఇవన్నీ లేకుండా ఉండటం కోసం గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ ఇంపార్టెంట్ స్టెప్. అపోజిషన్ లీడర్ కూడా ఈక్వలెంట్, ఐ మీన్ ముఖ్యమంత్రి తర్వాత అదే క్యాడరు అదే ప్రోటోకాల్ ఉండే వ్యక్తి ఎవరు భారత రాజ్యాంగంలో అనుకుంటే అపోజిషన్. బట్ ఈ అపోజిషన్ లీడర్ని మీరు అసలు మనిషిగా చూడటం లేదు కదా, విచ్ ఈస్ వెరీ ఐ మీన్ అన్ఫార్చునేట్. కాబట్టి ఆయన మీద కేసులు పెట్టాలి, ఆయన్ని తొక్కేయాలి, ఆయన్ని చంపేయాలి. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈజ్ ఇవే కదా మీరు మాట్లాడుతుంది. సైకో అని, అతనికి మానసిక ఇబ్బందులు ఉన్నాయని, అతనికి మనిషిగా పిలవటానికి లేదని, అతనిలో మానవత్వం లేదని, మానవత్వం లేని వాళ్ళందరూ కలిసి యాక్షన్లు చేసుకునే వాళ్ళందరూ కలిసి మానవత్వం ఉన్నటువంటి ప్రజానాయకుడిని మానవత్వం లేదని చెప్పే ఒక గోబెల్ ప్రచారాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. 2,75,000 కోట్ల రూపాయలని తన 5 సంవత్సరాల పరిపాలనలో పేద ప్రజల కోసం పంచితే ఆ పేద ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుకి ఓడిపోయిన 40% ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా వచ్చిందంటే ఆల్ పూర్ పీపుల్ ఆర్ బిహైండ్ హిమ్. మీ దగ్గర ఉండొచ్చు కొంతమంది, ఏది వ్యాపారవేత్తలు లేకపోతే సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఎల్లో మీడియా ఇవన్నీ ఉండొచ్చు. బట్ వేరేజ్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు వాళ్ళ పక్షాన ఆయన చేర్చుకున్నాడు. ఆయనకు అండగా పేదవాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో. సో కదులుతున్న వాళ్ళు పేదలకి వ్యతిరేకమైన రాజకీయ పార్టీగా కూటమిగా మీరేర్పడి పేదలు జగన్కి అండగా ఉన్నారని చెప్పి పేదల్ని బెదిరిస్తారు, జగన్ని బెదిరిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయటం కోసం మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నం వృధా కాబోతూ ఉంది. రైట్, కంక్లూడ్ చేస్తారు చివరిగా సార్. సో నిన్న మోదీ గారు విశాఖకు వచ్చారు యోగాకు సంబంధించి. అయితే నేను ఇప్పుడు పాయింట్ ఎందుకు కోట్ చేస్తున్నా అంటే 450 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రుషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టారు. అది ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ డబ్బులతో కట్టారు అది. అయితే నిన్న ఇదే ప్రభుత్వం 300 కోట్లతో యోగా డే అని చెప్పేసి ఒక నిర్వహించింది గిన్నిస్ బుక్ రికార్డు కోసం. ఆ 450 కోట్లు పెట్టినటువంటి ప్రాపర్టీ తరతల కనీసం ఒక 50 ఏళ్ళలో 100 ఏళ్ళ పాటు నిలిచేటువంటి ఒక ప్రాపర్టీ. మరి 300 కోట్లు పెట్టి యోగా పెట్టి గిన్నిస్ బుక్ రికార్డు నిలిపించింది కదా. సో దీన్ని కంపేర్ చేస్తున్నారు ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసి అట్లీస్ట్ 450 కోట్లు పెట్టి ప్రభుత్వానికి ఒక ప్రాపర్టీ అన్నా నిర్మించారు. ఈ 300 కోట్లు ఖర్చు పెట్టి యోగా అని చెప్పేసి మీరు ఇందా చెప్పారు ఆ చేపలు ఎత్తుకెళ్ళారని చెప్పేసి దాన్ని ఎలా చూడాలి? అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చాలామంది ప్రచారం చేశారు. బట్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్కి ఇంతకుముందు ఎక్కడికన్నా ఎవరైనా పోతే మనకి R&Bనో గెస్ట్ హౌస్లు ఉండే, ఈరోజు ఉన్నాయా? హోటల్లో దిగాల్సిందే. అమ్మేసిన పరిస్థితులు. R&B స్థలాలు 2 ఎకరాలు 1 ఎకరం ఉంటే అది కుదవబెట్ట చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక ఆస్తిని కూడబెట్టాడు. వీళ్ళేం చేస్తారు, వన్ డే కార్యక్రమానికి మీ గిన్నిస్ బుక్ మా ఎంతముందు కూచిపూడి డ్యాన్స్ కోసం గిన్నిస్ బుక్ ఒక కుర్రాడు తీసుకొచ్చాడండి. కూచిపూడి డ్యాన్స్ కనో నిన్న వేసిన యోగాకి పెద్ద తేడా ఏం లేదు. గిన్నిస్ రికార్డ్ రావటం చాలా మందికి ఇస్తారు వాళ్ళు స్పెషల్గా ఉన్నందుకు. కొన్ని లక్షల మంది వచ్చిన వాళ్ళకి ఇస్తారు, లేదా ఒక్కడు చేసిన వాళ్ళకి కూడా ఇస్తాడు. ఒక్కడు కూడా ఏదైనా సాధిస్తే ఇస్తారు. సో మీరు చేసింది ఆవిరైపోయింది కదా. ఆవిరంటే ఎక్కడికి వెళ్ళింది? మీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. మీరు చేపలు ఒకళ్ళు, మీరు పెట్టిన టిఫిన్ ఒకళ్ళు, మీరు పంచుకున్న విధానం, ఇవన్నీ మీరు ఈ కార్యక్రమాలు మీ నాయకులకి డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ పెట్టారు. కానీ మోడీ గారిని ఎక్కడ పెట్టారు? వచ్చిన రోజు ఏ గెస్ట్ హౌస్లో పెట్టారు చెప్పండి? హోటల్లో పెట్టారు. ఎందుకు పెట్టుకున్నారు? ఆ గెస్ట్ హౌస్ ఎందుకు వాడుకోలేకపోయారు? ప్రభుత్వందే, కానీ అది ఎందుకు వాడుకోలేదో మరి తెలియదా? చేసుకోవచ్చు కదా. చేస్తుంటే అట్లీస్ట్ మోడీ గారన్నా ప్రధానమంత్రి అన్నా వచ్చి దిగేయడం చెప్పుకోవడం. ప్రధానమంత్రి కూడా వీళ్ళు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అనవసరంగా గట్టి పెట్టాడని చెప్పారు. ఆయనన్నా పోయి చూసి ఉండాల్సింది. అనవసరం ఎలా అవుతుంది? దాదాపు 75 దేశాలు తిరిగిన వ్యక్తి కదా. విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ రుషికొండ మీద ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వెళ్ళుంటే బాగుండేది. ఆయనకి ఎలా కనపడుతుందో సముద్రం కానీ, లేకపోతే అక్కడి నుంచి చూసినప్పుడు ఆ ఉన్న గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో, లేకపోతే అక్కడ ఒకవేళ గవర్నెన్సే అక్కడికి వెళ్తే గవర్నెన్స్ ఎంత బాగుంటుందో ఇవన్నీ చూసుకోవడం కోసం ఒక ప్రభుత్వ అసెట్ని ఆయన నిర్మించినప్పుడు మీరు అసెట్కి వ్యతిరేకంగా ఒక పూటలోనే ఆవిరైపోయే ఒక పెద్ద కార్యక్రమానికి ఈక్వల్ అమౌంట్ ఖర్చు పెట్టేశారు. 300 కోట్లు, 450 కోట్లు, 150 కోట్లు అంతే కదా. సో ఇన్ని చేసిన మీరు ఏ ముఖం పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఈవెంట్ మేనేజ్మెంట్, దానికి తోడు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతుందంతా ఎవరంటే వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకయ్యా ఆయన ప్రశ్నించడానికి వచ్చాడు కదా, ఎందుకు ఈ ఖర్చు అసలు? ఇది ఆ 350 కోట్ల పంచాయతీరాజ్కి నాకు ఇవ్వండి,
లేదా గ్రామాల్లో మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ లేకపోతే ఇంకోటి చేస్తాను అని అడిగి ఉండొచ్చు కదా, ఎవరన్నా అడగలేదుగా, ఎందుకు అడగలేదు? అంటే దే ఆర్ స్పెండింగ్ పబ్లిక్ మనీ లైక్ ఏ వాటర్. బట్ ఎవరైనా సరే పబ్లిక్ కోసం, రాబోయే తరాల కోసం ఒకటి నిర్మిస్తే ఇది వేస్ట్. ఎందుకు చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వస్తే దాన్ని నేనే కట్టానంటాడు? దేన్ని? హైటెక్ సిటీని. అదేనా సైబర్ టవర్స్? అంతే, చార్మినార్ కాదు, నిజాములు కట్టింది. మళ్ళీ వాళ్ళు వచ్చి అది పెద్ద ఇష్యూ అవుతుందిలే కానీ చార్మినార్ కాదు కదా, చార్మినార్ని కాదు, ఆయన హైటెక్ సిటీని కావచ్చు, సైబర్ టవర్స్ని చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పి క్లెయిమ్ చేస్తుంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ 300 కోట్లు పెట్టిన ఒక ఇష్యూకి, అలాగే 450 కోట్లు పెట్టి కట్టినటువంటి ఒక ప్రాపర్టీకి మధ్య ఇప్పుడు చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. చూద్దాం మరి దానికి సంబంధించిన పరిణామాలు ఏంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.